ఢిల్లీ పేలుడులో కొత్త కోణం ఆవిష్కృతమవుతుంది. ఏంటయ్యా అంటే ఇప్పుడు వాళ్ళ 6గురిని ఎన్ఐఏ విచారిస్తున్నట్టు సదనంగా కీలకమైన విషయాలు బయటపడ్డాయి. ఇది 2023 నుంచి స్కెచ్ చేశారట. 2023 నుంచి ఇలాగ పేలుళ్లు సృష్టించాలని దానికి నిధుల కోసం చూసుకుంటున్నారు. అది విదేశాలను ఒప్పించి, మెప్పించి తెచ్చుకోవడానికి రూ. 26,00,000 డబ్బులు. 26,00,000 విషయంలో మళ్ళీ డాక్టర్ ముజిమల్‌కి, డాక్టర్ ఉమర్ నబీకి మధ్యన గొడవలొచ్చినాయి. ఆ గొడవల వల్ల మరికొంత ఆలస్యం అవుతూ వచ్చింది. మనం రెగ్యులర్‌గా దొరికే ఎరువునే బాంబుగా తయారు చేయాలన్నట్టు ఉమర్. లేదు వేరే ఇవి కలపాలి అన్నటువంటిది ముజిమల్. ఇది వీళ్ళ మధ్యన డిస్ప్యూట్ వల్ల కొంత లేట్ అయింది. ఈలోపుగా విషయం బయటికి పొక్కింది. తాజాగా రైడ్సు, అరెస్టులు జరిగినాయి. ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి పిండి మరోళ్ళని పట్టుకోవడమా, లేకపోతే ఇంకోళ్ళని పట్టుకోవడమా ఇదంతా నడుస్తుంది. దీన్ని టెక్నికల్‌గా ఒక డ్రోన్ల ద్వారా పేలుడికి మాత్రం కాశ్మీర్‌కి సంబంధించి చివర్లో దొరికినటువంటోడే కారణమని తేలింది. కాకపోతే ఏ ఒక్క నిందితుల్లో కూడా పశ్చాత్తాపం లేదు. ఇంకా ప్రజల ప్రాణాలు తీయలేకపోయామే, ఈ దాడి చేయలేకపోయామే అన్నటువంటి అసంతృప్తే ఉందట. అది కీ పాయింట్ ఇక్కడ.